అందరికీ నమస్కారం. ఐఎమ్ డాక్టర్ అను చౌదరి, ఆయుర్వేద హెల్త్ అడ్వైజర్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్. ఈరోజు మనం హెచ్ఐవి గురించి ఇంకొన్ని విషయాలు డిస్కస్ చేసుకుందాం. వాటిలో ఏంటి అని అంటే, అసలు చాలామంది ఈ కేసెస్ ఎలా ఉన్నాయంటే అండి, ఇప్పుడు మాకు వచ్చే కాల్స్ని బట్టి వాళ్ళు మింగిల్ అయి వచ్చిన తర్వాత మాకు భయం వేస్తుంది, మాకు సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి, కానీ మాకు టెస్ట్ చేపిస్తే ఏమీ రాలేదు, కానీ మేడం మాకు సిమ్టమ్స్ ఉన్నాయని చెప్పి చాలా భయపడి కాల్స్ చేస్తున్నారు. సో ఏంటంటే, టెస్ట్ అనేది మీరు ప్రాపర్గా ఒక 1 మంత్ దాటిన తర్వాతనే వస్తుంది. ఏం చేయాలి అంటే, ఈ లోపల మీరు ఫస్ట్ భయం వేసి మీకు ఈ సిమ్టమ్స్ కొంతమందికి బాగా ర్యాష్ వస్తున్నాయి ప్రైవేట్ పార్ట్ దగ్గర అని కొంతమంది చెప్తున్నారు. కొంతమంది పేషెంట్స్ కాల్ చేసి, కొంతమంది ఏం చెప్తున్నారంటే బాగా పెయిన్స్ ఉన్నాయండి, కీళ్ళ నొప్పులు అలాగా అని కొంతమంది చెప్తున్నారు. కొంతమంది ఏమో ఫ్రీక్వెంట్గా ఫీవర్ వస్తుంది, నీరసంగా ఉంటుంది అని చెప్పి కొన్ని కేసెస్ వాళ్ళు కాల్స్ చేస్తున్నారు. సో ఈ మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండి ఈ హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు, ఈ సిమ్టమ్స్ అనిపించినప్పుడు భయపడకూడదండి, స్ట్రెస్కి గురవ్వద్దు. ఏం చేయాలంటే వెంటనే కాల్ చేసి, దీనికి ప్రీ మెడిసిన్ అని మన దగ్గర ఉంటుంది. సో దీన్ని ముందు జాగ్రత్తగా వాడుకునే మెడిసిన్ ఇది వాడుకుంటే ఈ హెచ్ఐవి అనేది మీకు వితిన్ 3 monthsలోనే, ఒకవేళ రిపోర్ట్లు మీకు లేదే అని వస్తే కంటికి కనిపించకుండా కొంత ఉంటుంది లోపల, సో అది అనేది క్యూర్ అవుతుంది. మీరు మింగిల్ అయ్యి వచ్చిన వెంటనే కనుక మమ్మల్ని కన్సల్ట్ అయ్యి సిమ్టమ్స్ అనిపించినప్పుడు కాల్ చేస్తే పూర్తిగా దీన్ని మీరు 3 months వాడితే క్యూర్ చేసుకోవచ్చు. దీనికి భయపడాల్సిన పని లేదు. సో హెచ్ఐవి ఉన్న వాళ్ళు కూడా చాలా మంది స్ట్రెస్కి గురవుతారండి. ఎప్పుడైనా కానీ ఒక మనిషి స్ట్రెస్కి గురైతే హెచ్ఐవినే కాదు, అన్ని హెల్త్ ఇష్యూస్ మన దగ్గరకు వచ్చి ఇంకా ఎక్కువ స్ప్రెడ్ అయిపోతాయి, మన బాడీని డ్యామేజ్ చేసేస్తాయి. అందుకని చెప్పి స్ట్రెస్కి గురవ్వకుండా ఫ్రీగా ఉండి మెడిటేషన్స్ అలాంటివి చేసుకొని మంచి ఫుడ్ తీసుకొని, సో దానికి తగ్గ మెడిసిన్ వేసుకుంటే ఏ హెల్త్ ఇష్యూ అయినా క్యూర్ అవుతుంది. ఫస్ట్ దేనికైనా స్ట్రెస్ లేకుండా ఉంటే ఏ హెల్త్ ఇష్యూ కూడా ఎవరిని ఏమీ చేయదు. సో ఇంతవరకు అయితే నేను హెచ్ఐవి ఉన్న వాళ్ళకి చెప్పగలను. సో ఎవరైనా ఈ హెచ్ఐవితో బాధపడే వాళ్ళు ఉంటున్నా, లేదా ఉంది అని చెప్పి భయంతో ఉంటారు కొంతమంది, సో అలాంటి వాళ్ళకి నేను మంచి ట్రీట్మెంట్ ఇస్తాను, అదేవిధంగా కౌన్సిలింగ్ కూడా ఇస్తాము. సో ఈ సమస్య బాధపడే వాళ్ళు స్క్రోల్ మీద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి. థ్యాంక్ యూ.